కారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా? నన్నేం చేయకండి సార్. సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు. అసలు సింగపూర్ ఎందుకు వెళదాం అనుకున్నావు? మా నాన్న కదలలేరు. అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి. డబ్బు కోసమే కదా. ఇక్కడే గనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు. ఇది ట్రైనింగ్ సెంటర్. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెయ్యను, నాకిష్టం లేదంటే కుదరదు. నాకు ఇష్టం లేదు సార్, నన్ను వదిలేయండి. చెయ్యాలే. వదులు వదులు. ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరా? ఎదవని నేను మాట్లాడుతున్నాను కదా. అమ్ముడు లే మళ్ళీ లేరా, నేనున్నాను కదా. లేమ్మా, వదలరా, వదులు. యాదవ, ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా? నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి. 100 మంది అమ్మాయిలున్నారు. కూర్చో 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 బంగారం. కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా. ముందెవరు ఒప్పుకోరు, కానీ ఏడొప్పిస్తాడు. అన్నట్టు చెప్పడం మర్చాను, వాడి పేరు మంజు. హాయ్ చెప్పు. వీడు కొడతాడు, వీడియోలు తీస్తాడు, టార్చర్ చేస్తాడు. ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం. డెసిషన్ నీదే. నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే. కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికే, ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా. నువ్వు అంతే. मेरा नाम नारायण पटवारी, आपका नाम क्या है? నందిని. వాహ్, స్వీట్ నేమ్. ఇప్పుడు చెప్పరా, ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలను. నవ్వుతావేంట్రా, చెప్పు. నాకు అమ్మాయి కావాలి. అమ్మాయా? ఐ నీడ్ ఎ ప్రాస్టిట్యూట్. ఏ అలవాటు లేనుడు సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు? నీ వల్ల వద్దా కాదా? నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల వద్దు. అడక్కడక్కడిగావు, అల్లాడిచ్చేస్తా చూడు. మనకి ఇక్కడ భద్రం అని ఓ బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో. బాబు భద్రం ఎక్కడమ్మా? దా. ఫస్ట్ టైం అండి. ఎన్నాళ్ళు ఖాళీగా పెట్టారండి, అలా ఎండ పెట్టకూడదండి. చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి బాబు మీరు. లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి. ముందు సొందులో తోడు వచ్చింది అనుకోండి, అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు. ఏమంటారు? అందుకే నిన్ను పిలిచింది. బాగుంది, ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్ళబెట్టండి. ఏం మాట్లాడుతున్నా మీరు? అవన్నీ పాత రోజులు. ఇప్పుడు టెక్నాలజీ మారిందండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి? ఉంది. అది తీయండి, చెప్తాను, పుచ్చుకోండి బయటికి. ఒక యాప్ చెప్తాను, దాన్ని డౌన్లోడ్ చేయండి. పేరేంటి? లపాకి. లపాకినా? లపాకియే. ఏంటి అలాంటి యాప్ కూడా ఉందా? ఉందండి బాబు, ముందు డౌన్లోడ్ చేయండి. చేయరా. అయిందండి. అక్కడ ఒకటి గమనం చూసారా? ఓకే. కరెంట్ లొకేషన్, దాన్ని నొక్కండి. ఆ చుట్టూ చుక్కలు కమడతా చూసారా? అవన్నీ లోపాకిలే. ఏంటి అన్ని? అన్ని. అవునండి బాబు, అక్కడ రింగ్ ద బెల్ ఆప్షన్ చూసారా? దాన్ని నొక్కారనుకోండి, దగ్గరగా ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేస్తా మీ దగ్గరికి. ఆ తర్వాత మీ ఓపిక. నొక్కండి ఒకసారి. నొక్కరా. నొక్కండి బాబు. ఏమంటావయ్యా, అమ్మాయి ఎవరో తెలియకుండా ఎలా ఎక్కించేసుకుంటాం? ఓ, మీ ప్రాబ్లం అదే. ఆ చుట్టూ ఉన్న చుక్కల్లో ఒక చుక్క మీద నొక్కండి, ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది. అయిందండి? అయింది. ఆ పేరు ఫోటో ఉందా అండి? వచ్చింది. కొంచెం స్క్రోల్ చేయండి. హైట్, వెయిట్, వైటల్ స్టాటిస్టిక్స్, దాంతో పాటు ఎథెన్సిటీ, సోషల్ ర్యాంక్ రా కాదా, ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి. ఎంతకన్నా ఏం కావాలి? టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారో నాకు తెలియదు. ఇదే ఉందండి బాబు, ఇది జస్ట్ 4G. ఫ్యూచర్ లో 10G వచ్చేస్తుంది. 10G వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది సార్ మీకు? మీరు అమ్మాయితో మాడుతున్నారు స్కైప్ లోని, నచ్చింది అనుకోండి, చేయి పట్టు బయట లాగేయడమే, వచ్చేస్తా. లాగే వచ్చా? లాగేచ్చు. అలా కాదు గురు, లాగుతాం వచ్చేస్తది. అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనేస్తుందా? బ్రిలియంట్ క్వశ్చన్. ఉండరా, బానే చెప్పాడు కదండి. అదంతా కాదు భద్రం గారు, ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా, ఓ పెద్ద ఇల్లు ఉంటుంది, అక్కడ 10 మంది అమ్మాయిలు నించొని ఉంటారు. మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు. అలాంటిది మీకు ఇంత సాడిజం ఉంటుంది అనుకోలేదండి. సాడిజం అంటే ఏంట్రా? సాడిజం కాకపోతే ఏంటండి,
మీకోసం 10 మంది అమ్మాయిలు లైన్ లో ఉంచోవాలా? దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా? దీనేండి మేలీగో అంటారు ఇంగ్లీష్ లోని. నేను తీసుకెళ్తాను కదా, మీరు కుమ్మి వేసుకుందరు కానీ రండి. ఆ యాప్ వాడితే ఈ గొడవ అంతా ఉండబోతుంది కదండి. మామిడికి కుదరదు భద్రం, డైరెక్ట్ గా చూడాల్సిందే. అండి ఈ ఓల్డ్ సిటీలో 100% కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక బ్రోకర్ నేనే. నేను చెప్పాగా అంటే చెప్పేసరికి ఇలా నెమ్మదిగా కాదు, కొంచెం ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ గా పోతే పైకి పోతాను బాబు, కంగారు ఎందుకు మీకు? నేను తీసుకెళ్తాను కదా. డేట్ అయితే బుకింగ్ క్లోజ్ అయిపోయింది 24/7 సర్వీస్ అక్కడ. ఇదిగోండి మీరు అడిగిన ఇల్లు, రండి. మామూలు కూడా లోపల రండి. ఏ అమ్మాయి నచ్చిందండి? నాకెవరూ నచ్చలేదండి. పర్లేదండి, మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు, మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే. థ్యాంక్ యూ అండి. నేను తొక్కుతా. ఎవరిని? ఆ రెడ్ డ్రెస్ ఇందాక నుంచి అది అలా చూస్తుంది. అలా చూస్తుంటే అసలు వదలకూడదు బాబు. ముందు పెద్దలేమండి. చూసారా కురడానికి పాసుకున్నాడా? చాలండి, ఎక్కువ రే 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 ఆపరే రే ఆపరా అని పడి అమ్మాయిని చూపిస్తానన్నా. రే కొత్త వాళ్ళు ఉన్నారా? Done. ఇది ఓకేనా? కొత్త సరి దిగిందంటే బాబు. రండి 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 త్వరగా, ఎంత కాంపిటీషన్ చాలా ఎక్కువ బాబు. త్వరగా. అవునండి బాబు, రండి. కమలా ఎలా ఉన్నా? సరేగా బాగున్నావా? రండి చూడండి. నాకు ఈ అమ్మాయి ఓకే. దా వచ్చే. ఇంకెందుకు ఆలస్యం, తీసుకెళ్ళండి. మరి మీకండి? ఊహు ఊహు ఏంటి మాస్టర్? ఊహు నచ్చలేదు భద్రం గారు. నచ్చకపోవడం పెట్టండి. 15 రోజుల నుంచి తిరగని కొంపలేదు, చూడండి అమ్మాయి లేదు. అందమైన అమ్మాయిలు చూపించాను, అప్సరసలు చూపించాను, చెంగు చెంగుని చిలకలు చూపించాను. ఎక్కడికి వెళ్ళినా ఒకటే పాట, నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో మీరు, నీరసంతో మీ ఓడు. ఇదిగో వచ్చేసాడు. అది కాదు భద్రం గారు. ఏది కాదండి? నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అది కాదండి. బిగ్ ఇష్యూ ఫర్ స్మార్ట్ ఇష్యూ అంటే ఇదేనండి. ఏంటండి మాకు ఈ టాచర్? భద్రం గారు కాప్ పడకండి, నేను చెప్పేది వినండి. ఏంటి చెప్పండి. నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఆ అమ్మాయి నాకు కావాలి. అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు. ఎవరా అమ్మాయి? ఎక్కడ చూసు? ఎప్పుడు చూసాను లేరా. కలర్ ఫోటో ఏదైనా ఉందా? కలర్ ఫోటో ఉంటే ఈ గొడవంతా ఎందుకు భద్రం గారు? పోనీ అమ్మాయి ఇదే బిజినెస్? ఇదే. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో. ఎక్కడ ఏముండాలో అక్కడ ఉంటాయి, ఎక్కడ ఏముండకూడదో ఉండవు. ఇలియానా లాంటి నడుము, సమంత లాంటి నవ్వు, కళ్ళు చూస్తేనండి కాజలో కత్తిరినో తెలీదు. అలా అనుష్కాంత్ హైట్ ఉండదు, త్రిష లాంటి డస్ కి కలరు కాదు. పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు, కోపంతో అలియా భట్ మూతి తిప్పినట్టు ఉంటదండి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు పరమట్టండి మాస్టర్, పరమట్టండి. ఈ మల్టీ స్టార్స్ అందరిని మట్టట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి. మీకు దండం. భద్రం గారు నా మాట వినండి. మీకు కూడా దండమే. భద్రం గారు ఇలియానా అంట, కాజల్ మధ్యలో వదిలేసాడేంట్రా? అంట. ఏంట్రా చూస్తున్నావు? ఈ యాప్ లో ఆ అమ్మాయిని చూపిస్తుందిరా. రే నువ్వు వెతికే అమ్మాయి అమ్మాయినా? ఏమోరా, ఫేస్ చూడలేదు, ఇందని చడి తిరిగే ఉంది. నేను మారుతుందా? రే ఎవరో ఏంటో మనకెందుకురా. రే దాని రష్ చూడు, అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో. అది లపాయి కాపుతే ఇంకేంట్రా నడవాయ్. రే వద్దురా, ప్రాబ్లం అవుతాం. ప్రాబ్లం లేదు, ఏం లేదు, నేను ఉన్నా కదా. నడు దా. ఏంటే వస్తావా? ఏమనుకున్నారా? ఏమనుకున్నావు? ఏమైందండి? నా డ్రెస్ అంట మిడ్ నైట్ అంట లపాకి అనుకుంటున్నాడు. తొంత పట్టుకుని రేయ్, అలా అనుకోవడం తప్పు కాదు. ఏమనుకున్నా ఎంత మాత్రం కొట్టేస్తా అది? రే ఆడపిల్ల అంటే అనుకుంటున్నారా? ఏంటి? ఏంట్రా? హలో చెప్తున్నా కదా, వెళ్ళండి. రేయ్, చూస్తారా? చూసుకుంటా మీ సంగతి. వెళ్ళ. ఏంట్రా నువ్వు చూసేది? నడు. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది. ప్రతి విధవ యాప్ చూడడం, ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం. Useless fellows. కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోళ్ళు అండి. ఏం కాదా? అటో ఇలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. రా. వెళ్తావా? వెళ్ళి దింపేసారా? నాకే తెలుసు కదా, లపాకి కదా.